అయ్యయ్యో, రాష్ట్రానికి రావాల్సిన మెడికల్ సీట్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇతర ప్రభుత్వాలన్నీ కూడా, ఇతర రాష్ట్రాలన్నీ కూడా మెడికల్ కాలేజీలు కావాలి, మెడికల్ సీట్లు కావాలని కేంద్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం మాత్రం వచ్చిన సీట్లను వెనక్కి పంపించేసింది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే ఏదైతే ఆ రాద్ధాంతం ఉందో ప్రజలందరికీ కూడా అర్థం కావట్లేదు. ఏంది సడన్గా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంత ప్రేమ వచ్చేసింది మెడికల్ కాలేజీల మీద అని చెప్పి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. వాస్తవంగా 2020లోనే, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2020లో కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేసింది, మంజూరు చేసింది. అయితే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వాటిని పూర్తి చేయలేక అసమర్థ మాటలు మాట్లాడుతున్నారు ఈనాడు. అసలు వాస్తవానికి ఏం జరిగింది? నిజంగా ఎన్ఎంసీకి కూటమి ప్రభుత్వం 50 మెడికల్ సీట్లు వద్దు అని చెప్పి లేఖ రాసిందా? అసలు ఈ లేఖ వెనుక కారణాలు ఏంటి? ఎందుకు ఆంధ్రప్రదేశ్కు మెడికల్ సీట్లు రావడంలో జాప్యం జరుగుతుంది? ఇటువంటి విషయాలన్నీ ఒకసారి నేను మీకు ఇప్పుడు చెప్తాను. అసలు ఫస్ట్ ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్కు 17 మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. యాక్చువల్గా మెడికల్ కాలేజీలు అనేవి కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏదో తన జేబులోంచి డబ్బులు తీసో లేదా తన దత్తపుత్రికలాగా మెడికల్ కాలేజీలను ఆంధ్రప్రదేశ్లో తానే మొదటగా ఆలోచించి పెట్టినట్టు ఆయన ప్రచారానికి ఏదైతే హైప్ కల్పిస్తారో అవన్నీ కూడా అవాస్తవాలు. మెడికల్ కాలేజీలు అన్నవి కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేస్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 60% నిధులు కూడా ఇస్తుంది. ఆ నిధులు ఏ విధంగా ఇస్తుందయ్యా అంటే నాబార్డ్, సిఎస్ఎస్, అదేవిధంగా కేంద్రం ప్రత్యేక నిధులు ఉంటాయి. ఈ నిధుల ద్వారా దాదాపు మెడికల్ కాలేజీలకు సంబంధించి 60% నిధులు కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేస్తుంది. మరి అటువంటి పక్షంలో జగన్మోహన్ రెడ్డి చేసే ఈ రాద్ధాంతం వెనుక అర్థం ఏంటి? ఈ రాద్ధాంతం వెనుక అసలు కోణం ఏంటి? రాజకీయ కోణం దాగుందా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి 8,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఆనాడు కేంద్రానికి ఆయన నివేదిక ఇవ్వడం జరిగింది. మరి నివేదిక ఇచ్చారు. అందులో జగన్మోహన్ రెడ్డి చెప్పే ఏదైతే 17 మెడికల్ కాలేజీలు దాదాపు 80% పనులు పూర్తయ్యాయని చెప్తున్నాడో అది పచ్చి అబద్ధం, అవాస్తవం. 17 మెడికల్ కాలేజీల్లో కేవలం 5 మాత్రమే 80% వరకు పనులు పూర్తయ్యాయి. మిగతా 12 ఫౌండేషన్ దశలో కూడా లేవు, పునాదుల దశల్లోనే అవి ఆగిపోయాయి. అదేవిధంగా లేని కాలేజీలకు ఎక్కడి నుంచి బోధనా సిబ్బంది తెస్తారు, వైద్య సిబ్బంది తెస్తారు, బోధనేతర సిబ్బంది తెస్తారు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఈ రాద్ధాంతం చేసే ముందు అసలు ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారయ్యా అంటే, కేవలం 5 ప్రాంతాల్లో ఏవైతే కాలేజీలు ఉన్నాయో, వైద్య కళాశాలలు ఆయన నిర్మించారో, పాడేరు, పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని, ఈ 5 చోట్ల 80% వరకే పనులు పూర్తయ్యాయి. పూర్తిగా పూర్తి చేయలేని, అరాకొర పూర్తి చేసిన ఈ అసమర్థ జగన్మోహన్ రెడ్డి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈనాడు ఆయన చేసేసే ఈ రచ్చ ఏదైతే ఉందో ఆయన ఒకసారి ప్రశ్నించుకుంటే బాగుంటుంది. ఇది ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించే ముందు ఆయన వేసుకోవాల్సిన ప్రశ్నే అది. అవును, వాస్తవం. ఎందుకంటే 80% మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా 12 చోట్ల మాత్రం ఎటువంటి పనులు, అంటే అదే పునాది దశల్లోనే పనులు ఆగిపోయాయి. మరి అటువంటి సందర్భంలో ఇక్కడ బోధనా సిబ్బంది కానీ, బోధనేతర సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది కానీ లేని చోట్ల మెడికల్ సీట్లు ఎలా వస్తాయి? ఎన్ఎంసీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే, అంటే ఎలక్షన్స్ అయ్యాయి మే, జూన్ కాలంలో ఎన్ఎంసీ ఇక్కడికి వచ్చింది. ఈ 5 చోట్ల ఇవి క్షేత్రస్థాయిలో వాళ్ళు పర్యటించి ఇక్కడ 60% పైగా బోధనా సిబ్బంది లేరు, వైద్య సిబ్బంది లేరు, కాబట్టి ఇక్కడ వసతులు లేవు, కాబట్టి మేము మెడికల్ సీట్లు ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పిన పరిస్థితి. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే అభ్యర్థన చేసిందో మాకు మెడికల్ సీట్లు ఇవ్వండి అని చెప్పి, ఆ అభ్యర్థనను ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం, అదే ఎన్ఎంసీ ఏం చేసిందంటే, సరే మేము 50 మెడికల్ సీట్లు ఇస్తాము, అంటే పాడేరుకు 50 మెడికల్ సీట్లు ఇస్తాము, కానీ ప్రభుత్వం అండర్టేక్లో మీరు ఏవైతే వసతులు ఉన్నాయో ఆ వసతులన్నీ కల్పించాలి అని చెప్పి ఆనాడు ఎన్ఎంసీ చెప్పడం జరిగింది. అదేవిధంగా పులివెందులలో కూడా చాలా వరకు అక్కడ వసతులు లేని పరిస్థితి. మరి అటువంటి చోట్ల ఎన్ఎంసీ నేరుగా పెట్టిన ఆంక్షలు ఏంటంటే ఇవే, 50 సీట్స్ ఇస్తాము, కానీ ప్రభుత్వ అండర్టేకింగ్లో మిగతా వసతులు ఏవైతే సదుపాయాలు ఉన్నాయో అవి మీరు చెయ్యాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి పక్షంలో
ఇప్పటికీ పాలసీ విధానాలను ఏది కూడా కూటమి ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఉన్న జగన్మోహన్ రెడ్డే పూర్తిగా నిర్మించలేకపోయారు. 3 నెలలు కూడా కానీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పాలసీ విధానాలు కూడా ఇంకా వాళ్ళు అనుకోని పక్షంలో పాలసీ విధానాలను కూడా పూర్తిగా వాళ్ళు తీసుకురాని పక్షంలో ఏ విధంగా కాలేజీలను డైరెక్ట్గా వాళ్ళు స్టార్ట్ చేసేసి డైరెక్ట్గా వాళ్ళు కల్పించేసి స్టార్ట్ చేసేసి ఆ సీట్స్ తీసేసుకొని విద్యార్థుల భవిష్యత్తుతో ఏ విధంగా ఆడుకుంటారన్నది వాళ్లకు ప్రశ్నార్థకంగా మారి కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన చేసి, ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పే విధానం ప్రకారం ఈ బిల్డింగ్లు, ఈ విద్యార్థుల వసతి గృహాలు కానీ అదేవిధంగా కాలేజీ భవనాలు కానీ ఇవి నిర్మించి పూర్తి వసతులు కల్పించి బోధనా సిబ్బందిని తీసుకొని వచ్చి ఇవన్నీ చేయడానికి దాదాపు 2 సంవత్సరాలకు పైగా 2 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. మరి అటువంటి పక్షంలో 3 నెలలు కూడా కానీ ప్రభుత్వం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఆరోపణలు చేస్తున్నాడో ఆ ఆరోపణలను ఒకసారి ఆయన పరిశీలన చేసుకోవాలని చెప్పి చాలామంది కోరుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఇక్కడ పునాదుల స్థాయి ఉంది. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసింది 25% మాత్రమే. 25% మాత్రమే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు. మరొక విషయం ఏంటంటే 2120 కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 1451 కోట్లు మాత్రమే ఆయన చెల్లించారు కాంట్రాక్టర్లు. మరి కాంట్రాక్టర్లు ఏం చేస్తారండి? ఆ బిల్డింగ్లన్నీ అలాగే ఆపేశారు. ఏ దశలో ఉన్నాయో ఆ దశలో వాళ్ళు ఆపేసి మేము పనులు చేయము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదంతా చూసింది ఎన్ఎంసి వచ్చి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా గమనించి వచ్చి చూసి ఇక్కడ మేము ఈ మంజూరు చేయలేము అని చెప్పి ఖరాఖండిగా వాళ్ళు చెప్పి వెళ్ళిపోతే వైసీపీ ప్రభుత్వం వాళ్లకు మళ్ళీ లేఖ రాస్తే అప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళు ఏంటంటే మేము 50 సీట్లు ఇస్తాము కానీ మీరు అండర్టేకింగ్లో ఇది చేయగలరా, చేస్తారా అని చెప్పి వాళ్ళు షరతులు పెట్టడం జరిగింది ఎన్ఎంసి. మరి ఇటువంటి అన్ని సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈనాడు కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొని వచ్చి దానిని దుష్ప్రచారం చేసేందుకు కూటమి ప్రభుత్వంపై నెట్టేందుకు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నాడో అవన్నీ మానుకోవాలని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నారు.